Good morning, students. Welcome to Vasudev classes. Let us start our episode. In previous video, we have discussed about capital gains. Now, let us discuss about income from other sources. Right? Now, what is income from other sources? అంటే income from other sources అంటే ఏంటి? మోస్ట్లీ మనకి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అంటే తెలుసు. సాలరీ పర్సన్స్ కి ఇన్కమ్ వస్తుంది. హౌస్ ప్రాపర్టీకి అమ్మితే అమౌంట్ వస్తుంది. లైక్ రెంట్ ఇస్తే రెంట్ వస్తుంది. రెంట్కి ఇస్తే రెంట్ వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ అంటే అసెట్ ఏదైనా అమ్మితే క్యాపిటల్ అసెట్ ఏదైనా అమ్మితే దాని మీద వచ్చే అమౌంట్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అదర్ సోర్సెస్ మన మెయిన్ టార్గెట్ ఇప్పుడు ఇది. మోస్ట్లీ అదర్ సోర్సెస్ అనగానే గుర్తుకొచ్చేది సెక్యూరిటీస్, బాండ్స్, డివెంచర్స్ ఎక్సెట్రా. అవి ఏమి ఇక్కడ కవర్ అవ్వవు. కూల్. సెక్యూరిటీస్ లో 3 టైప్స్. సెక్యూరిటీస్ ఎగ్జామ్టెడ్, ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్, లిస్టెడ్ సెక్యూరిటీస్. కూలా. గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీ సెక్యూరిటీస్ లో 2 టైప్స్. ఒకటి గవర్నమెంట్ సెక్యూరిటీస్, 2 కమర్షియల్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్, కమర్షియల్ సెక్యూరిటీస్ లో కూడా 2 టైప్స్. సేమ్ ఇందులో కూడా కమర్షియల్ సెక్యూరిటీస్ ఉంటాయి. అందులో కూడా 2 టైప్స్. లిస్టెడ్, అన్లిస్టెడ్. అన్లిస్టెడ్ అంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీస్ ని స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయితే వాటిని లిస్టెడ్ కంపెనీస్ అంటారు. ప్రైవేట్ కంపెనీస్ అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారు. అంతే. అన్లిస్టెడ్ కంపెనీస్ అంటే మోస్ట్ మీనింగ్ ఏంటంటే ఎవరి షేర్స్ అయితే పబ్లిక్ అమ్ముతారో వాళ్ళని లిస్టెడ్ కంపెనీస్ అంటాం. పబ్లిక్ కాకుండా వాళ్ళ కొనుక్కుంటే అది అన్లిస్టెడ్. ఒకటే మీనింగ్. ఎగ్జామ్షన్స్, ఇన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదా, గుర్తుండిపోయే ఎగ్జామ్షన్స్. HUDCO, నెక్స్ట్ 12 years సేవింగ్స్ బాండ్స్. నేషనల్ అనే పేరు కానీ, పోస్ట్ ఆఫీస్ అనే నేమ్ కానీ, NRA బాండ్స్ కానీ, NRA బాండ్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే నేమ్ కానీ వస్తే those were considered as exemptions. ఒకసారి మళ్ళీ చెప్తానండి. క్వశ్చన్ లో ఆర్ఎల్స్ ఎక్కడైనా సరే గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ అండ్ ఆర్ఎల్స్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, నేషనల్ అనే నేమ్, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్, రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్. ఈ నేమ్స్ ఎక్కడైనా సరే రిఫ్లెక్ట్ అయితే ఎగ్జామ్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏవేవి ఇంక్లూడ్ అయితే అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ ల్యాండ్స్, నార్మల్గా ఇంట్రెస్ట్, నెక్స్ట్ విన్నింగ్స్, లాటరీస్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. గిఫ్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 1/10/2009 either in cash or in excess of cash. Cool. నెక్స్ట్, సో ఇవన్నీ సెక్యూరిటీస్ ఇంక్లూడెడ్. ఇవేం అవసరం లేదు, సేమ్ పాయింట్స్ నేను చెప్పింది. ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 3 types ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్, క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చి సెక్యూరిటీస్ అమౌంట్ కనుక్కోమంటాడు, లేదా ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఇచ్చేసి డైరెక్ట్ కనుక్కోమంటాడు, లేదా క్లబ్ చేస్తాడు. మోడల్ 3ది నథింగ్ బట్ క్లబ్బింగ్ ఆఫ్ 1 and 2. కూలా. ఇంకొకటి మీకు క్వశ్చన్ లో ట్యాక్స్ ఫ్రీ ఇంకా లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్ 2 క్లబ్ మిక్సింగ్ లో ఇస్తే అప్పుడు 100/90 చేసుకోవాలి. ట్యాక్స్ ఫ్రీ ఇంకా లిస్టెడ్ లాంటివి ఇస్తే 2 మిక్సింగ్ ఉండాలి. ఆర్ఎల్స్ ఒకటే ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి లిస్టెడ్ ఇవ్వకపోతే చేయలేదు.
ట్యాక్స్ ఫ్రీ, ఇంకా లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్, గవర్నమెంట్, 3 మిక్సింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే రేట్ బై 100 బై రేట్. కూలా. ఇదిగోండి ట్యాక్స్ ఫ్రీ కమర్షియల్, లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా సరే ట్యాక్స్ ఫ్రీ, లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్, ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై 90 ఆర్ ఎల్స్ అమౌంట్ ఇంటూ 100 బై 90 ఆర్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు. ఇదిగో గవర్నమెంట్కి అవేం చేయం, జస్ట్ లెస్ ట్యాక్స్ ఫ్రీ, లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్, లెస్ ట్యాక్స్, లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్. లెస్ ట్యాక్స్ ఇచ్చి ఇవి ఇవ్వకపోయినా, ఇవి ఇచ్చి లెస్ ఇవి ఇవ్వకపోయినా కానీ చేయొద్దు. 2 మిక్సింగ్ మాత్రమే ఇవ్వాలి, చేయాలి. డిడక్షన్స్, అన్నిట్లో డిడక్షన్స్ ఉన్నాయి సార్, ఇందులో డిడక్షన్స్ లేవా అంటే ఉన్నాయి. ఒకటి కలెక్షన్ ఛార్జెస్, నార్మల్గా క్వశ్చన్లో మెన్షన్ చేశారు కలెక్షన్ ఛార్జెస్ అని చెప్పి, అదొకటి. లేదా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ టు పర్చేస్ సెక్యూరిటీస్, అంటే మీరు ఒక దగ్గర నుంచి 50,000 లోన్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఎంత 2%. సో ఆ లోన్ పైన ఇంట్రెస్ట్ 2% ఉంది కదా, ఆ అమౌంట్ ని మాత్రమే ట్యాక్సబుల్. కూల్గా అర్థమైంది కదా. ఇంకొకటి, దీనిలో ఫార్మాట్ అంటూ పెద్దగా ఏం లేదు. ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ ఫ్రీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్యాక్స్ ఫ్రీ కమర్షియల్ సెక్యూరిటీస్ లిస్టెడ్ అంటే 100 బై 90. అన్లిస్టెడ్ అన్నా కూడా సేమ్, ఇంట్రెస్ట్ ఆన్ లెస్ ట్యాక్స్ అన్లిస్టెడ్ సేమ్ 100 బై 90. నెక్స్ట్ కలెక్షన్ చార్జెస్, ఇంట్రెస్ట్ పెయిడ్ టు పర్చేజ్ లోన్స్, సో డిడక్ట్. క్వశ్చన్లో చూద్దాం. 2,08,000 హెచ్పి సెక్యూరిటీస్, గవర్నమెంట్ హెచ్పి గవర్నమెంట్ కదా, సో నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డిడక్షన్స్ అంటే ఏంటి, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్కి కానీ ఇవి ఇంక్లూడ్ అయితేనే డిడక్ట్ చేస్తాం, బట్ కన్సిడర్ చేయం. హెచ్పి గవర్నమెంట్ సెక్యూరిటీస్ నార్మల్ క్యాలిక్యులేషన్స్, టీవీఎస్ 8.5%, డిబెంచర్స్ ఆఫ్ జిఎంఆర్ ఇన్ఫ్రా నార్మల్ 6.25 నార్మల్గా చేసుకుంటూ పోయినాం, సేమ్ చూసుకోండి 8.5%, 6.25%. 1,80,000 కన్వర్టబుల్ డిబెంచర్స్ 6.25%, 5 వరకు సేమ్ వచ్చినాయి. సో దేర్ ఈస్ నో డిఫరెన్స్. బట్ ఇక్కడ చూడండి, on 1,09,25 tax upon rural electrical corporation, fully tax free because rural electrical corporation of India central government, related to central government, so they are exempted. ఇంకొకటి టాటా కో లిస్టెడ్ కదా, మనకి గవర్నమెంట్ అని ఇవ్వడు, లిస్టెడ్ లిమిటెడ్ అని ఇస్తాడు కదా. అయినా సరే యాక్చువల్గా ఇంట్రెస్ట్ అనేది 6 months మాత్రమే రిసీవ్ అవుతుంది. చూడండి 30th September నుంచి మాత్రమే రిసీవ్ అయింది కదా. సో అవి ఇక్కడ ఏమి ఇచ్చాడు, జస్ట్ లిస్టెడ్ అని ఇచ్చాడు, ట్యాక్స్ ఫ్రీ అని ఇచ్చాడా లేదు. సో 1 lakh ఇంటూ 5% ఇంటూ 6/12 బికాస్ హాఫ్ ఇయర్ 2,500. మధ్యలో ఏమైనా లోన్ తీసుకున్నాడా, తీసుకున్నాడు. ఇక్కడ 1 lakh తీసుకున్నాడు, 50,000 లోన్ తీసుకున్నాడు, 8% ఇంట్రెస్ట్. 8% ఇంట్రెస్ట్ అనేది ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ లో పడిపోతుంది. సార్ మరి 3 months ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, వాడు ఎప్పటికి 12th February కదా తీసుకున్నది, సో అక్కడ తీసుకోరు. 3 months క్యాలిక్యులేట్ చేయాలి. 12th February కొన్నాడంటే ముందే తీసుకుంటాడు, సో గ్రాస్ కింద 3 months క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అక్కడతోటి 3 months కదా, 50,000 ఇంటూ 8% ఇంటూ 3/12 1,000 మైనస్ చేసేస్తున్నాం. ఇచ్చింది ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్. ఇదే ప్రాబ్లం, ఇదే మెథడ్, అన్నిట్లో ఇదే మెథడ్. కేరళ గవర్నమెంట్ కదా నార్మల్, లెస్ ట్యాక్స్. ఏపీ గవర్నమెంట్ బాండ్స్ 90,000 కదా కమర్షియల్, సో లిస్టెడ్ అని ఇవ్వలే అక్కడ, సో చెయ్యం. ఇచ్చింది చూసుకోండి, గవర్నమెంట్ కదా ఏపీ గవర్నమెంట్ బాండ్స్, సో చేస్తాం. డోంట్ వరీ, 100 బై 90 చేసినాం కదా. ఇక్కడ ఎన్ఆర్ఐ బాండ్స్ కదా ఎగ్జామ్షన్స్, ఏపీ గవర్నమెంట్ లెస్ ట్యాక్స్ గవర్నమెంట్ బాండ్స్ అంత గురించి గేమ్, సో డోంట్ వరీ. క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ చేసినాం.
అడిగితేనే చేయాలి క్యాలిక్యులేషన్, లేదంటే చేయదు. సో ఇక్కడతోటి చూసుకోండి. ఇంకొకటి 6% ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్స్ అన్లిస్టెడ్ కదా, ట్యాక్స్ ఫ్రీ లిస్టెడ్ 100/90 3.5/12 అంటే హాఫ్ మంత్ 6 కదా. ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసాం ఇక్కడ. ఇదిగో he bought 40,000 6% debentures from paper. Purpose of loan is 5%. Pay 250 for brokerage and 250 also deductible. Actually consider చేస్తారు 250ని, సో డోంట్ వరీస్. సో లోన్ వచ్చేసేసి 5% కదా, క్యాల్కులేట్ చేసేసి లోన్ అమౌంట్ అక్కడ మైనస్ చేస్తాం. చూసుకో, brokerage shall not be allowed as deductions, so it is not considered. బ్రోకరేజ్ అది వాడదు, దాన్ని మనం కన్సిడర్ చేయం. కలెక్షన్ చార్జెస్ 1% గ్రాస్ ఇంట్రెస్ట్ 5,800